హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మా వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్స్లో మీ అభిప్రాయాల్ని తెలియజేస్తూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. దోస్తులు, మన ఇంట్లో వాళ్ళందరూ ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలన్నా, అందరూ హెల్దీగా ఉండాలన్నా ఒకే ఒక చిన్న పని చేయాలి మనం. అదేంటో తెలుసా దోస్తులు? మస్తు ఖర్చుతో కూడుకున్నది. అదేంటంటే ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉండడం. అసలు ఖర్చే లేనిది. అవును దోస్తులు, ఇంట్లోని ఇల్లాలు అంటే ఆడవాళ్ళం సంతోషంగా ఉంటే సరిపోతుందంట. ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఎదుగుతారంట. అందులోని వారందరూ సంతోషంగా ఉంటారంట. పిల్లలు కూడా మంచిగా చదువుతారంట. ఆరోగ్యంగా కూడా ఉంటారట మొత్తం కుటుంబం. అంటే దోస్తులు, ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉంటే ఎన్నో ప్రయోజనాలన్నమాట. గట్లని పైకి నవ్వుకుంటా లోపల మళ్ళీ ఏడ్చుకుంటా కూసవద్దు దోస్తులు. రందులన్నీ ఇడిచిపెట్టి సంతోషంగా ఉండాలి. మనల్ని చూడంగానే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనసు ఉల్లాసంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటేనే దోస్తులు ఇంట్లోని వారంతా ఉత్సాహంగా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. డబ్బులు సంపాదిస్తారు, చదువులు కూడా బాగా చదువుతారు, ఆరోగ్యం కూడా పాడు కాదు. దోస్తులు, మరి మనం ఇయాలటి నుంచి సంతోషంగా ఉందామా లేదా? గుర్తుపెట్టుకోండి, కామెంట్లో చెప్పండి. మరి అందరి ఇళ్లలోని ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటే చూడండి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో. అబ్బా, బాగా ఉడకపోతుందే ఎన్ని రోజుల నుంచి. మీ ఊర్లో కూడా గిట్లనే ఉన్నదా దోస్తులు? వేడి వేడి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 65కి వచ్చేసాము. మరి ఈ వీడియోలా ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా వీడియోని హైప్ చేయండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ పెట్టాలంటే మినిమం 1000 లైక్స్ అన్నా కావాలి దోస్తులు. వద్దంటే వినకుండా ఇక్కడికి తీసుకొచ్చావు రాజు. ఎప్పుడు ఇంట్లోనేనా? నన్ను పట్టించుకోవా మరి? అసలేమి చెల్ల కూడా ఉన్నది ఇంట్లో. నన్ను ఎన్న అనుకుంటారో ఏమనుకుంటారో. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావు అవే. మా అమ్మ భజన, మా చెల్లె భజన, మా నాన్న భజన. నీకేం తెలుసు రాజు? ఇంట్లో ఉండనే ఉండవు, ఆఫీస్కి పోతావు వస్తావు. ఇంట్లో ఉండేది నేనే. అవును రాజు, మన పొలాలు ఎక్కడ దాకున్నాయి? ఒక లాస్ట్ దాకున్నాయి కూడా మనదేనా? అక్కడ లాస్ట్కి ఒక గుడి కనిపిస్తుందా? ఆ గుడి వరకు మనయే. అక్కడ దాకా మనవేనా? అమ్మ బాబోయ్. మొత్తం రానమ్మయ్యే మరి. మొత్తం మనకే ఇస్తారు ఇక. ఎందుకు ఇయ్యరే? నేను ఒక్కనే కదా కొడుకుని. మీ చెల్లలేదా? మీ చెల్లెకి ఇయ్యరా? వాళ్ళకే కావలసిన ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అడుగుతారే? అడగరు. వాళ్ళ అత్తగారు వాళ్ళు వద్దన్నా కూడా మస్తు కట్నం ఇచ్చి చేసినాం పెళ్ళి. వాళ్ళు అడగరు. అయితే మొత్తం ఆస్తులని మనకేనా? అవును, ఇంకెవరికే మరి? కాదండి, మీకు విషయం తెలుసా? ఏంటిదే? ఏం లేదు, నాకు చెప్పబుద్ధి అయితే లేదంతా. చెప్పు. చెప్తా అని చెప్పకపోతే నాకెట్లుంటుంది? ఏం లేదు రాజు, నీకే తెలుస్తుంది టైం వచ్చినప్పుడు. చెప్పు. ఏం లేదు రాజు, మరి నువ్వేం అనుకోవద్దు నా గురించి. నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. నేను నీ గురించి ఏమనుకుంటానే? చెప్పు. కాదు రాజు, మీ డాడీకి ఇంకొక భార్య ఉందట కదా? ఏంది? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను నీకు ముందే చెప్పిన రాజు, నువ్వు నన్ను ఏమనొద్దని. నిన్నేమంటున్నా? కరెక్ట్ చెప్పు నాకు. మీ డాడీకి ఇంకో వైఫ్ ఉందని అంటున్నారు బయట అందరూ. ఎవరు చెప్పిండ్రే నీకు? ఎవరో చెప్పిండ్రు, నాకు తెలిసింది. నిజమా కాదా? నువ్వు నాకు చెప్పి నాన్నే నిజమా కాదా అని అడుగుతావేంది? నాకేం తెలుసు? ఇప్పుడే వింటున్నా నేను కూడా. నిజమో కాదో మనకేం తెలుసు? ఇది నిజమా? మా అమ్మ ఉండంగా ఇంకొక ఆమె చేసుకున్నాడా మా డాడీ? ఏమో రాజు, అది నిజమో కాదో మనకేం తెలుసు? తెలుస్తుందిలే ఎప్పటికైనా. ఈ న్యూస్లో ఎక్కడి నుంచి పట్టుకొస్తానవే? నాకే తెలియదు ఇంతవరకు. డౌట్ కూడా రాలే. ఆమె ఎవరో కూడా తెలుసు నాకు, మరి నిజమో కాదో తెలియదు. ఎవరు చెప్పు నాకు. మన ఊర్లోనే ఉంటుందా? మన ఊర్లోనే ఉంటుంది. బేబీ అని ఒక ఆమె అమెరికా నుంచి వచ్చిందట. మీ అమ్మకు క్లోజ్ ఫ్రెండు. మా అమ్మకు తెలుసా?
మీ అమ్మకు బేబీ తెలుసు కానీ బేబీయే రెండో పెళ్ళామని తెలియదు. ఇచ్చి యాపు అది నిజమో కాదో తెలియకముందే రెండో పిల్లం ఒకటో పిల్లం అంటవిందే. ఒకసారి తెలుసుకుందామా రాజు? మరి ఆ బేబీ వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి చూసేద్దామా? నీకు తెలుసు అన్నావు కదా వాళ్ళ ఇల్లు, ఒకసారి పోయి చూసేద్దాంపా. ఇప్పుడు ఏం పని లేదు కదా, చలో. పనులు ఎందుకుండే రాజు? అసలుకి ఇప్పుడు వాళ్ళు కళ్ళల్లో నిప్పులు వేసుకొని చూసుకుంటా ఉంటారు నన్ను. వాళ్ళు ఏమన్నా వేసుకొని ఒకసారి మనం అటు పోయినాకనే ఇంటికి పోవుడు. రాజు ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవుడు కాదు కానీ మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారటనా? ఉన్నారట రాజు. అంటే నాకు ఇంకా అక్కయ్యనో అన్నయ్యనో ఉన్నాడు అన్నట్టు. ఆమెకు కొడుకట, అమెరికాలో ఉంటాడట. సరే ఫస్ట్ అయితే ఒకసారి పోయేద్దాందా. ఒకసారి పోయి చూసేస్తే నాకు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఆ ముసలోడు ఎంత బిల్డప్ ఇస్తాడు నా ముందట, నేను కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మా అత్త సంగతి కూడా చెప్పచ్చు. ఎటు లేదమ్మమ్మ, ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి. అవును, అమ్మమ్మని అడిగితే అయిపోతుండే కదా, అక్కడ దాకా పోవడం అవసరమా? కానీ అమ్మమ్మని అడిగితే ఏమనుకుంటుందో ఫీల్ అవుతుంది కావచ్చు. అమ్మమ్మ పోయి వచ్చినాక చెప్తా, రాజు ఇంటాడు మళ్ళా. ఎటు పోతాండ్రు? బేబీ బాబీ అనుకుంటా పోతాండ్రు. దాని ఇంటికి పోతారేంది? ఈ విషయం ఇక ఎక్కువ రోజులు దాగేటట్టు లేదు. ఆ బర్రదాన్ని కూడా వెళ్తుంది. నా కొడుకు పరిస్థితి ఏందో ఏందో దానిలో చిక్కుకున్నాడు. నేను కూడా పోతా. ఏదే ఎక్కడ వాళ్ళ ఇల్లు? అక్కడ ఉంది రాజుగా సందిలా. ఇదేందో దీని బొచ్చేందో. మురళి, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, వచ్చే నెల ఖచ్చితంగా నేను మీ ఇంటికి తీసుకెళ్ళాలి. అబ్బా మళ్ళీ అదే మాట ఎన్నిసార్లు చెప్పినా కదే అంటావు. వచ్చే సంవత్సరం అని చెప్పినా కదా. సంవత్సరం సంవత్సరం అని చెప్పి ఇన్ని సంవత్సరాలు చేసినావు. ఇప్పుడైతే ఖచ్చితంగా పోవుడే. వచ్చే నెల ఫిక్స్ నేను. ప్లీజ్ బేబీ ప్లీజ్, ఒకటే ఒక సంవత్సరం ఆగు, ఖచ్చితంగా తీసుకుపోతా వచ్చే సంవత్సరం. నేను ఆగనంటే ఆగను. ఇంకా 2 నెలలు అయితే నా కొడుకు కూడా వచ్చేస్తాడు. వాడిని కూడా తీసుకొస్తా అక్కడికి. ఏం మాట్లాడుతున్నావు బేబీ? వాడు వస్తున్నాడా ఇక్కడికి? అవును, ఎన్ని రోజులు ఉంటాడు? పర్మనెంట్గా ఇక్కడికి రమ్మని చెప్పేసిన. అయ్యో ఎందుకు? మరి అక్కడ జాబు? జాబ్ లేదు, ఏం లేదు, అన్నీ ఇక్కడే చేసుకుంటాడు. వాడు అంత కష్టపడి చదువుకున్నాడు, వాడిని బలవంత పెడతావు ఎందుకు బేబీ? బలవంతం ఏం లేదు మురళి, వాడికి ఫ్యామిలీ ఉంటేనే ఇష్టం. ఇన్ని రోజులు మా అమ్మ ఉండే, మా అమ్మ చనిపోయినాక వాడు అక్కడ ఉండలేకపోతున్నాడు. సడన్గా ఏంది బేబీ? ఇక్కడ ఎట్లా అడ్జస్ట్ అవుతాడు వాడు? సూపర్గా అడ్జస్ట్ అవుతాడు. నేను అవ్వలేదా అడ్జస్ట్? పైగా వాడు డాక్టర్, ఇక్కడ మంచిగా ఉండొచ్చు. డాక్టర్లు ఎక్కడున్నా చేసుకోవచ్చు. ఎందుకు బేబీ ఇవన్నీ నాకు లేనిపోని తలకాయ నొప్పి పెడతావు? ఇదే ఇదే నాకు నచ్చదు. తలకాయ నొప్పి ఏంటి? నేను నా కొడుకు నీకు బరువయ్యారా? అది కాదు బేబీ, ఇప్పుడు నా వైఫ్కి తెలిస్తే ఎట్లుంటుంది చెప్పు? ఆ వైఫ్ అంటావేంటి? మరి నేనెవరిని? అంటే అనసూయకి తెలిస్తే ఎట్లుంటుంది చెప్పు? తెలియాలనే చెప్తున్నా. ఖచ్చితంగా వచ్చే నెల వెళ్తున్నా మనం ఇంటికి. నేను అక్కడే ఉంటాను. ఇంకా ఇక్కడేమైంది బేబీ? ఇంత మంచిగా ఉంది, నీకు మంచిగా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఇక్కడ. అక్కడికి వస్తే ఎప్పుడు గొడవలు అవి ఇవి ఉంటాయి, చిరాకు చిరాకు ఉంటుంది. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నా నేను. వింటున్నా వింటున్నా. నాకు ఒంటరిగా ఉండడం అస్సలు నచ్చదు. నీకు ముందే తెలుసు. నీకు అంత పెద్ద ఫ్యామిలీ ఉందనే నేను పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మ ఉన్న రోజులు కూడా నన్ను ఒక్కరోజు తీసుకెళ్ళలేదు. అవ్వో ఇంకా నయం, నేనుండగా పట్టుకరాలేడు దాన్ని. నా ఇద్దరు అంతా పోతుండే. కనీసం మీ నాన్న చనిపోయినప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళలేదు. నాకు అసలు పరిచయమే చేయలేదు మీ నాన్నని. నా మొగునికి ఇస్తావు ఇంకా నిరూపం. ఆడు 4 రోజులు బతికిండు ముసలోడు. నువ్వు అత్తే 2 రోజులకే హాంఫట్ అనేటోడు. నేను చెప్పేది కాస్త విను బేబీ, నాకు ఒక్క సంవత్సరం టైం ఇయ్యి చాలు. ప్లీజ్ మురళి, నన్ను కూడా అర్థం చేసుకో. ఇంకా నేను ఉండలేను ఇక్కడ. రాణి పద వెళ్ళిపోదాం. అలాగే రాజు. అమ్మ ముసలోడా, నువ్వు గింత కథ నడుపుతున్నావురా. అత్త తెలిస్తే నీ తాట ఒలుస్తుందిరా. ఇంటికి వచ్చి ఎంత ఫోజులు కొడతాడు. ఇక్కడనేమో గిన్ని నాటకాలు ఆడతాడు. అసలు నేను గూతనే వెళ్తలేదుడా. ఇంతనేమో డాంబికాలు వలుకుతాడు. చెప్తాను ఆవురా నీ సంగతి. నువ్వైతే నడువు ఇంటికి.
పోరాళ్ళు నాకు చెప్పక చేయకనే పోతాండు. అరే నీ సావు నువ్వు సావురా, నేను పోతాన్నా. బాబు అది 8 నంబర్ అయితే ఇది 10 నంబర్ ఉన్నట్టున్నది. నాకెందుకు వచ్చిన గోలా? ఏంది రానిది, నాకు ఒక్కటే సారంత ఎట్లనో అనిపిస్తుంది. బాధపడక రాజు, మనం ఏం చేస్తాం చెప్పు. అమ్మకు తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో ఏమో. అసలు మీ అమ్మకు తెలియదంటావా రాజు? ఎట్లా తెలుస్తుందే, నాకే ఇప్పుడు తెలిసింది. ఏమో రాజు, నాకైతే మీ అమ్మకు తెలుసు అనిపిస్తుంది. గివిలేంది గిడికి వచ్చిండ్రు. ఆగో గోషిది కూడా గానే ఉండి చూస్తాంది కదా, దాన్ని అడుగుదాం. అవునే పోరి, గిడ కూసున్నావు ఒక్కదానివే. నువ్వు వచ్చి కూర అడుక్కుంటావు కదిగా, నీకోసమే చూస్తాన్నా బిచ్చపు ఇంకా అత్తలేదేందా అని. ఏ ఊకే నా మీద ఏడుసుడు ఆపు కానీ గివిలేందే గిడికి వచ్చిండ్రు. గదే గదే చూస్తానక్క, గిటికేయాలి ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చిండేందో. కూసో కూసో. మరి ఏం కూర చేసినావే ఇయ్యాల? గుడ్లు ఉడకబెట్టి పులుసు చేసిన. మరి నాకు ఉంచినావా కూర? 2 గుడ్లుండే, గుడ్లు అయిపోయినాయి, అటు పులుసే మిగిలింది. బొడ్డి నాకు గుడ్డు ఉడకబెడితేమోనే. ఉడకబెడతా. నీ అయ్య సొమ్మేమన్నా నాకు ఇస్తాన్నావా? ఆ మొగుని సొమ్మే ఇత్తి కదనే నీకు, అయ్య సొమ్మన పడితివి. ఇంకా పోతలేరు కదా, ఏం ముచ్చట పెడతాను వాళ్ళు. రాని రాజు, వాళ్ళందరూ చూస్తాను, మంచిగా ఉండు. రాజు నువ్వు ఇంటికి పో, నేను వస్తున్నా. తిన్నారా పెద్దమ్మా? ఏం చేస్తున్నారు? అవునే పొల్లా, గీడికి వచ్చి ఏం చెప్తాను ఏమో ఇద్దరు. ఏం లేదు పెద్దమ్మ, వట్టిగా అట్లా వచ్చినాం. కూసో కూసో, గొడసేపు కూసో. ఏ పోవాలి పెద్దమ్మ, మా ఆడబిడ్డ వచ్చింది, ఇక వంట చేయాలి. అది ఎప్పుడు ఇన్నేవాళ్ళగా వాడుడాయే, ఎనడన్నా రాకుండా ఉన్నదా పిల్ల? అవునేందే, దాని అత్తగారు వాళ్ళు బాగానే ఉన్నోళ్ళు అంటారు కదా, అది ఎప్పుడు చూసినా గీనే ఉంటుంది. ఇక నీకు తెలియంది ఏమున్నది పెద్దమ్మ అలా సంగతి. సరే కానీ ఇక నువ్వు గిట వచ్చినావు, మీ సారేమో మూతిట్లా పెట్టుకొని పోతాండు, ఏందో చెప్పవా ఇక మాకు? ఏం లేదు పెద్దమ్మ, ఇక నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటానా పిల్ల? మాకు మా తెలుసు ఈ సంగతి. మీ మామ ముచ్చటకే కదా మీరు పోయినరు. నీకెట్లా తెలుసు పెద్దమ్మ? నీకేం తెలుసు అంటావేందే, పొద్దుగాల సాయంత్రం రాత్రి 24 గంటలు తిరుగుతూనే ఉంటాడు మీ మామ. మా ఇంటి ముందటికి వెళ్ళే పోతాడు రోజు. మీకెట్లా తెలుసు అన్నమార్తివి? మరి విషయం మీకు ముందే తెలుసా? తెలుసంటే గిట్లనే ఇక ఏందో అనుకుంటున్నాం. మరి మా అత్తకు తెలుసా? అవ్వో, దానికి తెలిస్తే ఉంచుతా అది, దాని చీకెంటుకలు బట్టి కొరగది. తెలుసు కావచ్చు, తెలియకుండా ఉంటుందా? ఒకటే ఊర్లో ఉన్నోళ్ళు గిన్ని రోజుల సంధి మొగుడేటు పోతాండు ఏంది ఇంతసేపు అని తెలుసుకోరు ఎవడన్నా. బిజినెస్ చేస్తాడు, మా అమ్మయ్య బిజినెస్ చేసుకోవడానికి పోతాడు అని చెప్తుంది నాకు. ముండ బిజినెస్, ఆయనకేం బిజినెస్ వచ్చే, నాకు తెలియదా ఆయన గురించి. మా పెద్ద బాపు ఆస్తులు మస్తు సంపాదించిండు, అవి కూర్చొని తింటాండు. ఈడేం సంపాదించిండు అని బోందా మాకు తెలుసు. అవునా? మరి ఆస్తులన్నీ మా మామనే సంపాదించినట్టు బిల్డప్ ఇస్తాడు. ఈడు రూపాయి సంపాదించుడు ఎక్కడిది, ఇగో గిట్ల పైస బలుపుతోటి తిరుగుతాడు. మా మామనే గట్లా చేసిందా లేకపోతే ఆమెనే ఏమన్నా చేసిందా? మీ మామ మంచోడే, పోరడు పిస పోరడు. ఆ దొంగ ముండనే చిన్నది కాదు, అది అసలుకే అమెరికా నుంచి దిగబడ్డది. ఇట్లాంటి దొంగ ముండలు చాలా ఉంటారు, పెళ్ళైన మొగోళ్ళనే పడతారు. అవునే దొంగ ముండ, మాటలు మళ్ళీ ఎటు పోతానే? నిన్నెందుకంటానే రండా, ఇప్పుడు ఎవరు ముచ్చట మాట్లాడుతున్నాం మనం, గదా అన్నది తిడతాన్నా. నువ్వు నా మీద పడతావేందే రండా? నువ్వు మాటలు చక్కగా మాట్లాడితే నేను నీ మీద ఎందుకు పడతానే? నీకు కూర ఏమయ్యా సాగుపో. నీ బొంద కూర, గుడ్లన్నీ మింగి వాటి పులుసు వస్తాన పడుతుంది, గా పులుసు నాకు వేసుకోరాదా? ఇంకా నీకు గుడ్లు వేసి పెడతా. ఆపుండ్రి పెద్దమ్మ, నాకే పెద్ద సమస్య వచ్చి పడ్డదంటే మీరొకటి. గిమ్ముండతోటి నువ్వు ముచ్చట పెట్టకు, అది చిన్నది కాదు. నన్నే గట్లా అంటావే, అది నా చుట్టమే, నీకెక్కడ చుట్టమవుతుంది? నీతోటే ముచ్చట పెట్టద్దు, రాని నాతోటే ముచ్చట పెట్టే. మీ కొట్లాట పాడగాను, కొట్లాడుకోని నేను పోతా. అయ్యా కూసోవే. నేను పోతా, వంట చేయాలి. కొడుకు తెలిసే కథ, ఏం చేస్తారో ఏమో ఇక. కొడుకు తెలితే ఏం కథ ఉంటుంది, ఆడు పెద్ద అమాయకుడు, దానికి తెలితే అసలు కథ మొదలవుతుంది. ఆనే కూర ఎత్తవా అనే కొంచెం, ఇప్పటిదాకా తిడితేవి కదా. గొంతదేపో
గుడ్లు లేకపోతే నీకు మింగుడు పోదేమో. మరి అట్టి పులుసు ఎట్లా తింటావు? నేను ఒకటి ఉడికించుకొని వేసుకుంటా తేపో పులుసు. నాకు శాతనైతే లేదే బక్క పానానికి. తేపోయని బాంచను. మా తెత్త తీయగా అన్నం వేసుకొచ్చుకపో. గుడ్డు కూడా ఉన్నది, తీసుకొస్తా. నువ్వు ఉంచుతావే, నాకు తెలిసి నీ గురించి. మమ్మీ, చిన్నప్పుడు మమ్మీ అల్లరి చేసేదా? అమ్మో, చాలా అల్లరి చేసేది మిన్ను. అల్లరంతా చేసి అమ్మమ్మ అడిగితే నా మీద పెట్టేది. అప్పుడు అమ్మమ్మ ఏమంటుండే నిన్ను? అమ్మమ్మేమో నేనే అనుకొని నన్ను కొట్టేది. మరి నువ్వు చెప్పేదానివా మమ్మీ అమ్మమ్మకి నేను కాదు చెల్లె ఇలా చేసిందని? లేదు మిన్ను, నాకు మీ మమ్మీ అంటే ప్రాణం. ఎన్నైనా భరించేదాన్ని మీ మమ్మీ కోసం. మరి మమ్మీకి నువ్వంటే ఇష్టం లేదా? మమ్మీకి కూడా నేనంటే చాలా ఇష్టం మిన్ను. మేమిద్దరం ఒకరి కోసం ఒకరిలా ఉండేవాళ్ళం. మరి పెళ్ళైనాక ఇద్దరు విడిపోయారా? అవును మిన్ను, ముందు నా పెళ్ళయింది. అప్పుడు మీ మమ్మీ నా పైన బెంగ పెట్టుకొని చాలా జ్వరం తెచ్చుకుంది. మరేం చేశారు? నేను చెప్పాను, అయితే నా చెల్లి నా దగ్గరనే ఉండాలి, లేకపోతే నేనైనా నా చెల్లి దగ్గర ఉంటానని. మమ్మీ నా దగ్గరకు వచ్చేసింది. జ్వరం తగ్గిపోయిందా? ఒక్క రోజులోనే తగ్గిపోయింది. తర్వాత మరి మమ్మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? నేనెప్పుడు పుట్టాను? తర్వాత మమ్మీ లవ్ మ్యారేజ్ చేసుకుంది, వెళ్ళిపోయింది. తర్వాత నువ్వు పుట్టావు. మరి డాడీ ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? డాడీకి నేనంటే ఇష్టం లేదా? మీ డాడీకి మీ మమ్మీ అంటే చాలా ఇష్టం, నువ్వంటే కూడా ఇష్టమే. కానీ మీ మమ్మీ చనిపోయేసరికి బాధ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. నిన్ను చూస్తే మీ డాడీకి మమ్మీ గుర్తొస్తుందంట. మా అందరికీ అంతే. నిన్ను చూస్తే మీ అమ్మాయి గుర్తొస్తుంది. నువ్వు సేమ్ మీ మమ్మీలానే ఉంటావు. మమ్మీ, నువ్వు తిట్టానంటే నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. అడుగు మిన్ను, నా దగ్గర భయం ఏంటి నీకు? మమ్మీ, పెద్దయ్యాక నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా? ఇంకా పెళ్ళికి చాలా టైం ఉంది మిన్ను, నీకు ఇప్పుడే ఎందుకు ఆ డౌట్ వచ్చింది? లేదు మమ్మీ, నువ్వు చెప్పు. నీ ఇష్టం తల్లి, నీకెవరు నచ్చితే వాళ్ళనే చేసుకుందువు, ఓకేనా? మమ్మీ, నిజంగానా? నాకెవరు నచ్చితే వాళ్ళని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మిన్ను, కానీ ఇప్పుడు కాదు. నీకు ఇప్పుడు ఏజ్ ఎంత చెప్పు? నాకు 17 ఇయర్స్. నీకు కనీసం 20 to 23 ఇయర్స్ వచ్చాక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు నీకు తగిన వాళ్ళెవరో నువ్వే డిసైడ్ చేసుకుంటావు. ఇప్పుడు ఎందుకు చేసుకోరాదు? చెప్తున్నాను కదా తల్లి, ఇప్పుడు ఏజ్ ఎలా ఉంటుందంటే ఎవరు కొంచెం మంచిగా మాట్లాడినా, ఎవరు ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళకి వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. మరి ఇప్పుడు నాకు ఒకవేళ ఎవరైనా నచ్చినా కూడా నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నువ్వు ఇప్పుడు మంచిగా చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అయ్యాక అప్పుడు నీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అప్పటికి అది అలాగే ఉంటే అదే నిజమైన ప్రేమ. మనం ఎప్పుడు కూడా మన లిమిట్స్ క్రాస్ చేయొద్దు మిన్ను. ఇప్పుడు నీ ఏజ్ ఏంటి? చదువుకునే ఏజ్. చదువుకునే ఏజ్లో చదువుకోవాలంతే, దేనికి డైవర్ట్ కావద్దు. మమ్మీ, మరి ఒకవేళ నేను పెద్దయ్యాక జాబ్ చేస్తూ ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు నాకు వాళ్ళెవరో చెప్తే నేను అతను మంచోడేనా కాదా అని చూసి పెళ్లి చేస్తాను. మరొకవేళ వాళ్ళ స్టేటస్ తక్కువగా ఉంటే, పూరైతే అయితే ఏముంది, మంచి గుణం ఉంటే చాలు. మనకున్నాయిగా డబ్బులు. అయినా నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తల్లి? నువ్వు మంచిగా చదువుకో. మనకి చాలా ఆస్తులున్నాయి. మీ డాడీ కూడా నీకోసం చాలా సంపాదించాడు. వాటన్నింటినీ నువ్వు చూసుకోవాలంటే ఫస్ట్ మంచిగా చదువుకోవాలి. అలాగే మమ్మీ. మమ్మీ, నేను పెళ్ళయ్యాక నీ దగ్గరే ఉంటాను. సరే, ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు. మా ఆయన్ని కూడా ఇక్కడికే తీసుకొస్తాను. సరే తల్లి, ఇప్పుడు ఏంటి పెళ్ళిగోలా? ఇప్పుడు కాదు, నాకు 23 ఇయర్స్ వచ్చి నేను జాబ్లో జాయిన్ అయ్యాక. మీ పెద్దనాన్న ఇంటే నవ్వుతాడు. ఎవరో వచ్చినట్టున్నారు మిన్ను పెద్దనాన్న కోసం. నేను వెళ్తున్నాను, కాసేపు టీవీ చూడు. బంటి, ఎన్ని రోజులైంది నీతో మాట్లాడక?
అసలు నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. ఎందుకు బంటి నేనంటే నీకు అంత కోపం? నీకు చదువుకునే వాళ్ళంటేనే ఇష్టమా? నేను నీలానే చదువుకుంటాను బంటి. చూడు, కాలేజ్ ఫస్ట్ తెచ్చుకుంటాను. మళ్ళీ సరితక్క దగ్గరికి ఎప్పుడు వెళ్తాను? నిన్నప్పుడే చూస్తాను. అమ్మయ్యా, ఇంకా 2 చాప్టర్స్ చదువుకుంటే చాలిగా ఫిజిక్స్ అయిపోయినట్టే. రేపు ప్రొద్దున లేస్తే చదువుకుందాం. మీనాక్షి అసలు ఫోన్ చేసుడే మానేసింది. రోజు ఫోన్ చేసింది పాపం. ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలే. ఏమనుకున్నదో ఏమో. ఇప్పుడు నాకు చేయబుద్ధి అవుతుంది. నాకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇలా అవుతుందేంటి? మీనాక్షిని చూడాలనిపిస్తుంది. మీనాక్షికి నేనంటే అంత ఇష్టమా? ఫ్యూచర్లో నాకు మీనాక్షి లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది. అమ్మో, అయినా నేను అస్సలు డైవర్ట్ గాను. అన్నయ్యకు వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళు నా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ మంచిగా చదివి మంచి ఉద్యోగం సాధిస్తా. అప్పటికి కూడా మీనాక్షి నా కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీనాక్షినే పెళ్లి చేసుకుంటాను. వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను. లవ్ యూ మీనాక్షి, మిస్సింగ్ యూ. సారీ మీనాక్షి, ఫోన్ లిఫ్ట్ చేయనందుకు. నా బిడ్డకు మంచిగా తిండి పెట్టి పంపించాలి. గమేంది ఈ కొత్త పెళ్ళైన వాళ్ళకు, చిన్నపిల్లలకు శ్రావణ మాసాలు వ్రతాలంటే ఎట్లా? ఇంట్లో కౌసు లేకపోతే వాళ్ళు బలంగా ఎట్లయితారు? రేపో మాపో నా బిడ్డ ఇక గర్భవతి అయితే దానికి మంచిగా ఎనర్జీ పోషకాలు ఉండద్దా? ఏమైనా ఆ పూజలు ఈ పూజలు అనుకుంటా కౌసు అంటది, మా అన్న అంటది. వాళ్ళకు గంత పైస ఉండేం లాభం? ఏం తినా అంటది, మళ్ళీ చూస్తేనేమో బర్రె ఉంటుంది. పాపం, మా మమ్మీని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎవరి గురించి మమ్మీ మాట్లాడుతున్నావు? ఏగి సప్న వాళ్ళు అత్తరా? గమే ఎంత షాలు కాకపోతే గంత పైస ఉండేం లాభంరా? ఏమైనా కౌసినద్దంటది, పూజలు అంటది, వ్రతాలంటది. మన బిడ్డ చిన్న పిల్లనాయ, దానికి తినబుద్ధి అయితే కొట్టుకుంటే ఏం చేస్తుంది? ఓ, ఇప్పుడు శ్రావణ మాసం తినరా మమ్మీ వాళ్ళ ఇంట్లో? తినరటరా. మొన్న 4 రోజులు పోయింది. ఎట్లున్నదో ఏమో నా బిడ్డ. ఏమైందిరా కింద కూర్చున్నావు? ఏం లేదమ్మా. ఏమైందిరా, టిఫిన్ తిన్నావా లేదా? రాణి మొక్క మంగడి పోతే టిఫిన్ పెట్టిందా లేదా నీకు? అవునా రాణి, ఎటు పోయినవే? అత్తమ్మ. రాజేంది గిట్లా చేస్తున్నాడు? వాళ్ళ అయ్యని చూసి బాగా ఫీల్ అయినట్టున్నాడు పాపం. నా కొడుకు టిఫిన్ పెట్టినవానే? అటు చూడు పాపం ఎట్లా అలసిపోయిండో. ఏమైంది రాజు? అడు అలసిపోయావంటే ఏమైంది అంటవేమే? టిఫిన్ పెట్టినవా అంటే సప్పుడు చేయవు. తినమంటే తిన అన్నాడు అత్తమ్మ. ఏమైందో ఏమో ఇంకి ఇంత అంత దిష్టి దింపేయాలి. ఏమవుడేంది, నీ మొగుడు చేసిన ఘనకార్యానికి దడుచుకున్నాడు. దీనికి మొగుడిని కంట్రోల్లో పెట్టుకున్నాడు శాత కాదు, కానీ మంది మీదకైతే ఎగిరేది ఎగురుతుంది. నా బిడ్డకు మంచిగా తిండి పెట్టి పంపించాలి. మంచిగానే పెడతాం కదా అత్తమ్మ మనం. ఏం మంచిగా పెట్టినవే? ఏం వండి పెడతాను దానికి? గవ్వే చికెన్లు, గవ్వే మటన్లు. ఏమన్నా వెరైటీలు వండి పెడతానా దానికి? ఎన్నడన్నా చెప్పుండ్రు అత్తమ్మ, మరి ఏం చేద్దాము? దీనికి ఇప్పుడు ఏం కోరికలు మొలకెత్తుతానేయో. బిడ్డ మీద పెట్టి చెప్పబట్టే. అది కూడా ఏం చిన్నది కాదు, కానీ ఏం లిస్ట్ ఇచ్చిపోయిందో పోయి వన్నది. అగో వచ్చిండు అవలే నా కొడుకు. చూడరా అవలేగా, నువ్వు చేసిన ఘనకార్యాలకు నీ కొడుకు ఎట్లా ఫీల్ అవుతాడో. ఏమైంది వీడికి ఇట్లా అన్నాడు? దానికి అప్పుడప్పుడు మా మమ్మీ మీద ప్రేమ అవుతుంది, అట్లనే అంటాడు. వంట ఏం చేసిండు ఇవాళ? నువ్వు వాడేం వంట చేసి వచ్చినావు ఎప్పుడా? ఇక్కడ ఏం వంట చేసిండో తర్వాత ఆరాలు తీసేవు, కానీ ఇంకేం చేయలే. అది టిఫిన్ చేసరికి నెల్లు కూసి బలి వాకుతాంది. ఇక వంట ఏనాడు చేస్తుంది? అయ్యో అత్తమ్మ, ఏం చేసుడో చెప్తే కదా నేను చేస్తా. అందరికీ మాటలు బాగా వస్తున్నాయి, రెడీగా ఆన్సర్లు ఇస్తారు. పని చేసుడు శాత కాదు కానీ. నీ బొందరా నీ బొంద. నేనేం ఆన్సర్ ఇచ్చిండ్రా దరిద్రుడా? పని నేను కాకపోతే నీ అయ్యొచ్చి చేస్తాడారా? ఎప్పుడు వస్తామా తొందర ఏం చేసుడో? తొందర చెప్పాలి. దీనికి అన్ని తొందర చెప్తే ఏదో ఏదో ఆగమాగం బిడబిడ బుడబుడ చేద్దామని చూస్తుంది. నాకైతే ఇవాళ ఫిష్ ఫ్రై తినబుద్ధి అవుతుంది. ఎవరికి చెప్తానో బే? ఇటు తిరిగి నాకు చెప్తే సస్తావురా? అదే చేసి పెడతా ఇప్పుడు నీకు ఫిష్ ఫ్రై. తిన్నవానే మామయ్య కట పిచ్చి ఫ్రై అయ్యి చేస్తా పిచ్చి ఫ్రై చేస్తా, అన్ని కూడా ఫ్రై చేస్తా. సరే అత్తమ్మా.
పోయినసారి నిమ్మకాయ పులుపు ఎక్కువైంది, కొంచెం తగ్గియు. ఎవరికి చెప్తాన్నావురా నువ్వు అవలే నా కొడక. అటు సైడ్ తిరిగి ఎవరితోటి మాట్లాడుతున్నావురా? ఈయన బలుపు గత్తర్రాను. ఈయన సంగతి ఫోటో తీసి దానికి చూపించాలి, లేకపోతే ఒక పెద్ద వీడియో సినిమా తీసి దానికి చూపించితే అదే దంచుతుంది ఇన్ని. అప్పుడు కానీ ఈయన బలుపు తగ్గది. కారం కొంచెం ఎక్కువేమను, అంత సప్ప ఉంటే ఆ ఫిష్ కౌసు. నీకు కూడా కాట్లు పెట్టి ఇంత కారపొడి రాస్తారా? సప్పగా అనిపిస్తానో నాకు. కారం కారం టేస్టీగా అవుతావు అప్పుడు. అయినా నీ సంగతి తెలిస్తే అదే కోశకారం పెడుతుంది, నేను పెట్టుడు అవసరం లేదు. ఏమంటదానే నువ్వు అనవా? నువ్వు మామయ్య చెప్తా ఉంటే బల్బు బాగా వస్తుందేమో నీకు. ఈ అత్తమ్మ మామయ్య నాకే చెప్తాండా? అటు తిరిగితే మీకు చెప్తాండ అనుకున్నా. వంట ఎవరు చేయాలి ఇంట్లో? వాళ్ళకి చెప్తున్నా. వంట ఎవరు చేయాలేంద్రా అవులేగా. నువ్వు ఏరా చేస్తే వస్తావా? నీ పెళ్ళని చెప్తే నీ పెళ్ళని వస్తుందా? అందరు మంచిగానే చచ్చిండ్రు కదా, చెయ్యండి. ఇంట్లో అందరు మంచిగానే చేస్తారు. ఈ రాజేమో గిట్లా ఫీల్ అవుతాడు, రాజుని చూసి నేను ఫీల్ అవుతా. మరి బిడ్డ పిచ్చి తింటుందో తినదో? తింటుందత్తమ్మా. ఫ్రై అంటే ఇష్టమే స్వప్నకు. ఇష్టమైన ఒకటే వేయద్దు, ఆడబిడ్డ వస్తే 6 రకాలు చేయాలి. ఫ్రై చేసుడే కానీ ఫిష్ ఇంకేమన్నా ఉంటే వేయు. ఇంకేం చేయమంటారు అత్తమ్మా? కూరగాయలు వండన్నా? ఆ కూరగాయలు కూడా తింటాడే. నువ్వు తింటే వేసుకో, నీకు శ్రావణ మాసం ఒక్కపోద్దా అని. నాకు ఒక్క పొద్దులు ఏం లేవత్తమ్మా, నేను అన్ని తింటా. నిన్న స్వప్న వాళ్ళ అత్త ఫోన్ చేసింది. ఎందుకత్తమ్మా రమ్మంటుందా స్వప్నను? గమె రమ్మంటే మనం పంపిస్తామా అని మన బిడ్డను. ఇంకా రాఖీ పౌర్ణమి అయినాక రాఖీ కట్టి పోతుంది అన్నకు. ఈ రాఖీ పౌర్ణమి ఏందే, వచ్చే సంవత్సరం రాఖీ పౌర్ణమి దాకా కూడా ఇన్నే ఉంచుకో అని పంపించుకో. ఓడొద్దంటాను నిన్ను. మరి ఎందుకు వేసింది అత్తమ్మా? నా కోడలు మంచిగా తింటాందా, మంచిగా వంటాందా, మంచిగా ఉంటాందా అని అడుగుతుంది. గట్లుంటుంది కోడల మీద ప్రేమ. నా బేటీ మీద గట్లనే ఉంటుంది ప్రేమ. నీ బొందలు. మరి నేను కోడలనే కదరా, నన్ను ఎవడు చూసుకుంటాను రా? ఎవరైతే చూసుకుంటాంది గట్లా. ఇదైతే బేటీ బాటీ అని చేస్తాడు, అక్కడికి పోయి మళ్ళీ బేబీ బేబీ అని దాన్ని నాకుతాడు. బేటీ ఏమన్నా తిన్నదా లేదా ప్రొద్దున? అది ఏందో టిఫిన్ చేసింది, ఏందో తిన్నదిగా. మధ్యాహ్నం అన్నా కొంచెం మంచిగా చెయ్యే. బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయకపోతే ఎట్లుంటుంది దానికి? రోజంతా ఎట్లుంటుంది నా బేటీకి? ఎట్లుంటుందిరా? నీ బొంద లెక్క నీ బొక్క లెక్క ఉంటుంది. తుని బతుకు నీది ఒక బతుకు, నువ్వు మనిషివి. ఇంకా మీ నుంచి ఈ సెటైర్లు పోయి తినిపిపోరా. ఆడ మిగిలిపోయిన ఇడ్లీలు మునిగినాయి, తినిపించి సాగుపో. నీ బేటికి 2 తినిపియు, ఆడిపోయి ఆ బేబీకి 2 తినిపి. మరి ఆమె మంచిగానే ఉందటనా అత్తమ్మా? స్వప్న వాళ్ళ అత్త మంచిగానే ఉంటుంది. ఇక ఆమెకి ఏమైంది? బర్రె మంచిగా తింటుంది, పంటది. అయ్యో అత్తమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినారట కదా ఇప్పుడు నెల రోజులు. నాన్ వెజ్ తినకపోతే ఏంది, మంచిగా గిన్ని కాజులు బాదంలు అవి ఇవి లట్టు పొట్ట అన్ని మింగుతుంది. ఇంకా నేనైతే గవి తిననే తినా. నీకు ఇవి తినడానికే టైం సరిపోతలేదే, అవే నుంచి తింటావే? పొట్టనన్న ఖాళీ ఉండాలి కదా నీ అవి పట్టాలంటే. మరి తేపోండి ఇక ఫిష్లు ఇంకేం తెస్తావో తెచ్చుకో. అది ఇప్పుడు వంట చేస్తే రాత్రికి అవుతుంది, మళ్ళా చెప్పన చేస్తుంది. అయితే మధ్యాహ్నం తినవానే నువ్వు? రాత్రికి వండి పెడతావు, నీ రోగం తిరుగుతుంది. అయ్యో మధ్యాహ్నం తినరాత్తమ్మా మీరు? మధ్యాహ్నం తినని ఎవడన్నాడే? మరి ఇప్పుడు వండితే రాత్రికి అవుతుంది ఏమో అంటున్నారు, రాత్రి తింటారేమో అనుకుంటున్నా. రాత్రి వరకు ఉంటే సత్తా నేను చేయిపోనాడు. మసాలాలు నూరుకపో. అదే అత్తమ్మా ఫిష్లు ఇంకేందో చెప్తేనే నూరుకుంటా మసాలా. అన్ని నూరి పెట్టుకోవాలి, ఏది తెస్తే అది వేయాలి ఇంటెంట్గా. దీని ఇంటెంట్ నోట్ల చెప్పు పెడితే టార్చర్ చేసి చంపుతుంది నన్ను. మటన్ లివర్ తీసుకురా ఉన్నావే? అవు తీసుకురా. రక్తం పుట్టాలి మంచిగా. ఎవరికత్తమ్మా మీకా రక్తం? ఇక నాకు నా బిడ్డకి. నువ్వు అంటే బండ మంచిగా ఉంటావు, గిర్ర తిరుగుతావు అటు ఇటు, నీకు మత్తు బలం ఉంటుంది. నా బిడ్డకు పాపం శాతనే కాదు, దానికి రక్తమే లేదు చక్కగా. ఒకసారి ఒక కత్తి తెచ్చి కోసుకొని చూడుండ్రి, వరదలే వాడుతుంది మీ రక్తం పాడుగాను. వీళ్ళకట రక్తమే దిక్కులేదట. నా బేటికి అసలు ఎప్పుడు చూసినా తక్కువ ఉంటుంది రక్తం. అయ్యో మామయ్య ఎందుకట్లా? నేను
ఎందుకేంటి అది చక్క తినది ఏం నుంచి వస్తుంది ఇక రక్తం. అయ్యో అత్తమ్మ గట్ల అంటాండేంది, రక్తం ఉండకపోడింది ఇప్పుడు ఈ ఏజ్లా. గదే గదనే మరి నా బాధ. రేపు ఒకవేళ నా బిడ్డే ప్రెగ్నెంట్ అయినా ఎట్లుంటుంది, రక్తం తక్కువ ఉంటే వచ్చినప్పుడు అల్లా కిలోలు లివర్లు తెత్తనే ఉంటాడు వీడు, అది మింగుతూనే ఉంటుంది. మరి ఆ రక్తం ఎటు పోతుందో ఏడ పోతుందో. నీకు కొంచెం మటన్ కూడా తెస్తానే, నువ్వు కూడా అంత ఎట్లా వీక్నెస్ అవుతున్నావు. ఒకసారి నీ రెండో పిల్లాన్ని చూయించురా, దాని వీక్నెస్ ఎట్లుంటుందో అప్పుడు చూపిస్తుంది నీకు. సస్తవురా రే. అదట వీక్ ఉన్నదట, వీకు. మటన్లు మింగుతారు, లివర్లు మింగుతారు, ఆన్ని మింగుతారు. వీళ్ళకి వీక్నెస్ ఎందుకు వస్తుందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. అవునత్తమ్మ, అసలు మన ఇంట్లో అందరు వీకే ఉన్నారు. మరి తిన్నదంతా ఎటు పోతుందో ఏమో. నువ్వు మంచిగా తింటావు కానీ అందుకే నీకు వీక్నెస్ ఉండదు. మేము తిండి లేకపాయే, తిప్పలు లేకపాయే, చక్కగా ఏదో ఇంత 2 ముక్కలు వేసుకొని కడుపు నింపుకుంటుంది. ఈయన బిడ్డకైతే ఏది పోదు, ముక్కిడి మొక్కది. ఇద్దినే అంటే ఇది అద్దంటది, అద్దినే అంటే అది అద్దంటది. ఇక ఏం నుంచి వస్తుంది ఎనర్జీ, వీక్నెస్ రాకపోతే ఏమవుతుంది. ఇక మామయ్య సంగతి ఎప్పుడే అవసరం లేదు. ఇక ఎప్పుడు బిజినెస్ అని బయట తిరుగుతూనే ఉంటాడు. తిండి చక్కగా తిన్నాడు, ఏం తిన్నాడు. మస్తు బిజినెస్ ఎలుగా పెడతాండే ఆడ. ఒక్క బిజినెస్ ఉన్నదో ఇంకెన్ని బిజినెస్లు ఉన్నాయో. నాకు తెలిసిందైతే ఒకటే బిజినెస్. అంతేనా అత్తమ్మ? మరి రాజు ఇక ఆయనకి నువ్వు ఏం పెడతాన్నావో ఏం చేస్తాన్నావో. ఇక పెళ్ళైన కాడ నుంచి ఇక నేను ఎందుకు పట్టించుకుంటానా అని ఆయన్నేమో గట్ల తయారు చేస్తాన్నావు. చూడాడు ఎనర్జీ లేక గిట్ల అన్నాడు. రాజు ఎంతసేపు అంటావు లేవిగా. అత్తమ్మకు కాళ్ళు గుంజుతాయి పాపం, అసలే వీక్నెస్. లేవురా లోపల వండుకపో బెడ్లా. ఇట్లా వీక్ ఉంటే అసలు ఆఫీస్లో వర్క్ ఏం చేస్తాడో ఏమో వాడు. వానికి ఏం తిండి పెడతాండ్రు అసలు. అవురా, నువ్వు చెప్పేది కరెక్టే. నీకేమో గంత ఎనర్జీ, 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేసే అంత ఎనర్జీ. రాజుకు పాపం ఒక్క ఫ్యామిలీని మెయింటైన్ చేసుడే కష్టమవుతుంది. ఇది వస్తా అన్నది ఇంకా వస్తలేదు. హలో సరే, ఏమైందే? వస్తా అంటే ఇంకా రాకపోతివి. తొందరరా, మళ్ళీ మా అత్త పిలుస్తుంది. నీళ్ళు పోయి పాలు పోయి అనుకుంటా. మంచిగా వచ్చి కూర్చున్నావే, పనులన్నీ కానిచ్చుకొని. నా పనే ఉడతలేదు తెగుతలేదు. మెల్ల వేసుకునేవు తీ, వచ్చి కూర్చోదా. ఈ పనులన్నీ అయిపోయినాయి, మంచిగా తీరం కూర్చొని ముచ్చట పెట్టు. ఇప్పుడు నేను టెన్షన్ పడుకుంటా ముచ్చట పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఆగుతేమో అని. ఏ కూర్చో, నీకేమన్నా అత్త మామలా ఏమన్నానా? నేను ఎవరన్నా తిట్టేటోళ్ళు ఉంటారా? నీ ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇక నా మొగుడు వచ్చేసరికి అన్ని పనులన్నీ వేసి పెట్టుకోవద్దావే. నేను వచ్చినాక వేసుకో, ముందే వేసి రెడీ పెట్టుకొని ఏం చెప్తావే మరి తర్వాత? తర్వాత ఏం చెప్తానో తమరికి తెలియదా? తెలియదు, నేను చిన్న పిల్లను. అబ్బో, పిల్లకి ఏం తెలియదు. నోట్లో చాక్లెట్ పెడితే ఏం చేయాలని అడుగుతుంది పిల్ల. సరే కానీ నీకు విషయం తెలుసా? మా సప్న వచ్చింది. ఇగో నువ్వు ఇంకోసారి మా సప్న వచ్చింది, మా అత్త విత్తింది అని చెప్పినావు అనుకో, సంపుతా. ఏ ఎర్రకు పోరి, అదేమన్నా తెలుసా? ఏమంటుంది? అది మా అత్తకు వచ్చి ఏందో ముచ్చట చెప్తాందే, పార్కులో కట్టి ఇటు తిరుగుతుందని. మా అత్తనేమో అదేవతనన్నా ప్రేమించిందా మిన్ను అని అంటుంది. అయ్యవ్వో, ఇళ్ళకి అప్పుడే తెలిసిందా అవే ముచ్చట? ఇక మిన్ను పిల్ల గిట్ట చెప్పింది ఏంది? ఏమోనే, ఆ చిన్న నాకు చెప్పిందేమో. ఆ ఆంటీ అంకుల్కి తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా అవే మన కథ. నువ్వేందే ఇంత కూల్గా మాట్లాడతాను? భయమైతలేదా నీకు? నాకేం భయం? ఇంకా బంటి ఏమన్నా నాకు మరదవుతాడా నీకు మరదవుతాడా? మని మంచిగా తప్పించుకుంటానావే. మరి గైనెవలో గీమెవలో నిన్నే బుక్ చేస్తా నేనైతే. ఏమైందే ఇవాళ మస్తు జోషులున్నావు నువ్వు? ఇవాళ పెద్ద కథ అయిందే. ఆ కథను చూసి నేను ఎట్లున్నానో ఏమో నాకే అర్థమవుతలేదు. మైండ్ బ్లాంక్ అయింది. పిస మాట్లాడతానా, పిస ఎత్తానా. అవు అదైతే నిజమే కానీ పిసనే మాట్లాడతాను. సంపుతానే నేను. ఏం కథ చూసినావు మరి? మీ అత్త మీ ఆడబిడ్డ తినంగా చూసినావేంటి? అది చూసి నా గుండె రాయింది కానీ ఎప్పుడో. మా మామ కథనే. రాజును నేను పోయి ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి చూసి వచ్చినాం. హోవా, రాజుకి ఎవరు చెప్పిండ్రే? నేనే చెప్పిన. ఓ
పిసదానా దాని ఫీల్ గాడు అవే తండ్రి గట్ల చేస్తాడంటే. అవునే అసలు అనవసరంగా చెప్పినా అనుకున్నా. ఇంకా వాళ్ళ ఇంటికి పోయి చూపించి కథను మస్తు ఫీల్ అవుతాండే రాజు. వాళ్ళ అమ్మనే పట్టుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ మీద సింపతి కలిగిందేమో. మంచిగా అయింది. ఎందుకు చెప్పినావు? నువ్వు ఊకోవే. నాకైతే ఓ దిక్కు సంతోషం అవుతుంది, ఓ దిక్కు రాజు ఫీల్ అవుతాండని బాధ అవుతుంది. ఏం చేయనో అర్థమవుతలేదు. ఓర్ని రోగం పాడగాను సంతోషం ఎందుకు అవుతుందే నీకు? మా అత్త రోగం తిరుగుతుంది కదా, అందుకే. ఆన్ కథ ఎన్నాడో దీనికి తెలుస్తుంది. ఇక వాడిని పీక విసికే ఏం పెడుతుంది, అందుకే సంతోషం అవుతుంది అని బల్బు అప్పుడన్నా దిగుతుందో. ఆవుగాని మీ మామకు చిన్న బల్బు లేదు. వీళ్ళకేమన్నా తక్కువ అతి కానీ రాజు అయితే నిన్ను మంచిగానే చూసుకుంటాడు కదా ఇప్పుడు. ఊకే గట్లా అడుగుతావేందే నువ్వు? మంచిగా చూసుకుంటాడు, ఎందుకు అట్లా అడుగుతున్నావు? కాదే అలా నాన్న గట్లా వేసిండు కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నా. ఏమో ఈ పిల్లగాడు కూడా మళ్ళీ ఆయనతో అలా అయ్యలేక ఇక్క. ఛీ, రాజు అట్లా అంటాడు అస్సలు కాదు. నీకేం తెలుసు రాజు గురించి? నాకేం తెలుసు రాజు గురించి? నీకే బాగా తెలుస్తుంది. అలా నాన్న అట్లా చేసుడుకు ఎంత ఫీల్ అయిందో తెలుసా? ఇంకా వేస్ట్ కనుకట ఫిష్ ఫ్రై కావనట్నే. నన్ను చూసుడు కూడా చూస్తలేడే. అటుపక్కకు తిరిగి ఫిష్ ఫ్రై వేయు, మసాలా ఎక్కువ వేయు, అది తక్కువ వేయి, ఇది ఎక్కువ వేయి అని చెప్తాడు. మసాలా తెచ్చాను ముఖానికి వేసి కొట్టకపోయినావు. ఆయన బలుపు పాడుగాను కోడలని ఒక్కసారి పిలవాడు. మరి ఇక అమెరికాలో కోడలు ఎట్లుంటుందో దాన్ని ఏమంటాడో ఏమోనే. అల్లని మనం ఎప్పుడన్నా చూస్తామా? అలా కొడుకు ఎవరో కోడలు ఎవరో గీమనే. నేను మొన్న చూసిన మా అత్తతోటి దోస్తుకి వచ్చింది కిట్టి పార్టీలా. పోంతి అది ఎట్లయినా బయటపడుతుంది, ఏదో ఒకటి అవుతుంది. కానీ గీ వీళ్ళదే భయం అవుతుందే నాకు. మిన్నది బంటిది. నీకు ఈ బాధ, నాకు ఆ బాధ. ఏమైందే బిడ్డ, కడుపు పట్టుకున్నావు? కడుపు బాగా నొస్తుంది మమ్మీ అప్పటి నుంచి. ఎందుకే? ఏమో మమ్మీ, అంత కారం కారం అయింది ఫిష్. అది తిన్నప్పటి నుంచి అంత కడుపు నొస్తుంది. కారం బాగా వేసి పాడైంది. దీని కారం పాడుగాను. రాణి రాణి, దీని రాని మొక్క మంగడపోతే. రాణి రాణి, వస్తున్నా చచ్చిపోకుండ్రి. ఏంటి వద్దమ్మా? నీ కారం పాడైపోను. ఎంత కారం పోసినావే ఫిష్లా? ఇంకోసారి తినకుండా చేస్తానవా? అయ్యో ఏమైంది వద్దమ్మా? కడుపు నొత్తందట నా బిడ్డకు. నాకు కూడా గలగల అన్నది. 3-4 సార్లు పోయొచ్చిన. నీ కారం పాడైపోను. ఎంత కారం పోసిందో ఏమో అనలా. అయ్యో అత్త, మా మామయ్యనే ఉప్పు కారం లేకపోతే కౌసు కౌసు అవుతుంది, కారం ఎక్కువ వేయమని చెప్పిండు కదా, అందుకే ఎక్కువ వేసిన. ఎక్కువ అంటే గంతగానం గుమ్మరిస్తావా? కావాలని ఎక్కువ వేసినావు. కడుపున వస్తుందా స్వప్న? నేను చెప్పేది నీకు అర్థమైతలేదా? అవే ఇంగిలి ఫీజులే చెప్తానా నేను నీకు? మళ్ళా స్టార్ట్ చేసింది దీని ఇంగిలి ఫీజు. కొంచెం తక్కువ తినేది ఉండత్తమ్మా. ఎక్కువ తక్కువ తింటే గట్లనే అవుతుంది. ఏమన్నా గోళీలో మన్న వారై కడుపులో మంట పోతుంది. కడుపు మండుతుందంటే యాంటాసిడ్ సిరప్ ఉన్నది, తెచ్చిస్తా ఉండ్రి. ఎంత తాగుడే? ఎన్ని చెంచాలు తాగమంటావు? 2 సీసాలు తెచ్చిస్తా, షేరో సీసా తాగండి, సచ్చూరుకుంటారు. 2 స్పూన్లు తాగుతూ సరిపోతుంది మమ్మీ. తేపో కమ్మ ఉంటే నేను ఇంకో చెంచాడు ఎక్కువ తాగుతా. దీని బతుకు. ఇప్పుడు వంట చేసి పెడితే మళ్ళీ ట్రిప్ తిన్నది తింటుంది ఇది. వామ్మో, తొందర పోవాలి. ఆకలి అవుతుందంటదా ఇంత. సరే తెస్తా అత్తమ్మా. తింటే ఏమవుతుంది? మంచిగా అరుగుతుందా తిన్నది? అరుగుతుంది అత్తమ్మా. డైజిన్ సిరప్ ఉన్నది, అది తాగుతూ అరుగుతుంది. నాకు రోజు చెప్తానే లేవేందే, నాకు తిన్నది అరిగే పాడైతలేదు. మధ్యాహ్నం తిన్నది అరుగుతలేదు, మళ్ళీ రాత్రికి ఆకలి అవుతలేదు. ఇంకా సిరప్ తాగితే మంచిగా ఆకలి అవుతుంది కదనే. దీనికి ఇప్పుడు ఉన్న ఆకలి తాగుతలేదట, ఇంకా ఆకలి కావన్నట. నన్ను తినే కోసుకొని సపరేక. రాజు రాణి, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంది రాజు నువ్వు? ఎటు పోయినావు? ఇంకా వస్తలేవని చూసుకుంటా కూర్చున్నా. ఇల్లు అంత ఎత్తుకు తేయడలేవు. ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుంది. ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర పడతలేదే, ఇట్లా వాకింగ్ చేద్దామని వచ్చిన బయటకు. ఊకే ఫీల్ కాకు రాజు, ఏం కాదు, దేవుడే చూసుకుంటాడు. దేవుని మీద వదిలేసే భారం. నేను కొంచెం వాకింగ్ చేస్తాను, నువ్వు పడుకోపో. బరా రాజు, నాకు నిద్ర వస్తుంది. నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టది. సరే పద. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు.
వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.